ఈ సంవత్సరం యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘ వాగ్దానము మొట్టమొదటి మాట ఏమంటున్నాడు ఇక్కడ అంటే, చాలా స్పష్టంగా అంటున్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి దేవుని మనం ఆరాధించడానికి వచ్చాం. ఎలా వచ్చామో ఒకసారి మనల్ని పరీక్షించుకున్నాం. మొదటి దినం, సంవత్సరంలో మొదటి ఆదివారం ఎలా ఆరాధిద్దాం? అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం దేవుడు మనకు. ఈ వాగ్దానాన్ని మనం చేపట్టాలి. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన నమ్మిన బిడ్డలు అడక్క తినేవారా దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఉండాలి. ఆయన దయాళుడు. ఆయన బిడ్డలు దయాళుత్వం కలిగి జీవించాలి. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన బిడ్డలు దీర్ఘశాంతం కలిగి జీవించాలి. ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. నీ చేతగాని తనములో నిన్ను సమృద్ధితో నింపడానికి శక్తిమంతుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఏం చేశాడు దయాదాక్షిణ్య పూర్ణుడు మనకు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేశాడు మనకు? చూద్దాం ఆ మాటలు ఒకసారి చూడండి దయచేసి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏం చేశాడు? ఏం దయ చూపించాడు మనకైనా? చూడండి దయచేసి 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. చూసారా ఎలాంటి పరిస్థితి? చూద్దాం ఆ మాట కూడా ఇంకొకసారి 7వ వచనంలో. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేసేవాడు. ఇంకా సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచువాడు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. ఇది మన దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం. నూతనంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? గత 2025 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ప్రజలు మర్చిపోతున్నారు, స్వార్థానికి బానిసలైపోతున్నారు. కానీ దేవుడు కోరేది ఏంటి? తనలాంటి దయాలత్వం నా బిడ్డలు కావాలి. వాళ్ళ నాయనలాగానే వీడు ఉన్నాడు అనిపించుకోవాలి అంటున్నాడు దేవుడు. ఉన్నారా అట్లా? వీడంతా వాళ్ళ నాయన చేస్తలే, వాళ్ళ ఆయన ఎంత మంచోడు అంటే వీడు మంచోడే. కాబట్టి జీవిత పయనాన్ని మనము పరీక్షించుకొని దేవుని మనం ఆరాధించాలి. ఆషామాషిగా ఏదో అడిగి పోయి తాళం కట్టుకోవడము, పాటలు పాడడము, హాయడము, హల్లెలూయా అంటే సరిపోదు. వాక్యానుసారమైనటువంటి జీవితం చక్కగా నిలబడేది నేర్చుకోవాలి మన బ్రతుకులో. అలా లేకపోతే నువ్వు క్రైస్తవునివి కావు. అందుకే వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఏం చేశాడు మన దేవుడు? అద్భుత రీతిగా మనకు తన ప్రియ కుమారుని సంపూర్ణంగా మనకు అనుగ్రహించేసినాడు.
మరి నువ్వెలా ఉండాలి? చూద్దాం ఆ మాటను ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడకూడదు. నిరామయంగా బ్రతకడానికి ఇష్టం లే దేవునికి. మన దేవుడు నిండు హృదయుడు, మన దేవుడు సకల ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఆయన బిడ్డలు కూడా సకల ఐశ్వర్యానికి భాగ్యవంతులు. తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది దేవునికి సమర్పించడం నేర్చుకోవాలి. మొదటి సంవత్సరం మొదటి దినం నలుపుకొని పర్సులో కానీ జోబులో కానీ నలుపుకొని కలగలేస్తాం మన బ్రతుకులో. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. కానీ మన దేవుడు సమృద్ధిగా చేశాడు మనకు. ఫైనల్ గా ఏం చేశాడు? తన ప్రియ కుమారుని దానంగా చేశాడు. ఇంతకంటే మనకేం కావాలి? ఇంకా నువ్వు ఎంత పిసినారితనంతో నీ జీవితాన్ని అనుభవిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. క్రిస్టమస్ యొక్క ఉద్దేశం అది, ఇచ్చుట. ఎనికి ముందు లేదంట మనం. ఎందుకని? చేతగాని బ్రతుకు మనది. మనం దేవుని బిడ్డలకు కాము. దేవుని బిడ్డలమైతే ఉన్నది ఉన్నట్లుగా దేవునికి సమర్పించడం మనం నేర్చుకుంటాం. కాబట్టి అలా తన యొక్క దయాళుత్వాన్ని, తన యొక్క గొప్పతనాన్ని నీ జీవితంలో నీవు అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి జీవితాన్ని దేవుడు మన పట్ల చేయాలని ఇష్టపడి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును దానముగా మనకి ఇచ్చేసాడు. ఏమన్నా డబ్బు పెట్టావా? ఏమన్నా డోస్ ఇచ్చినావా? ఏమన్నా డబ్బు పెట్టి కొన్నావా? ఉచితంగా ఇచ్చాడు నీకు రక్షణ. ఉచితమైనటువంటి బలియాగము. నువ్వేమిచ్చావు? సంచులు నలుపుకుంటారు, జోబులు పులుముకుంటారు. హృదయం సంకుచితం అనే అర్థం ఏమిటది? నీ హృదయ విషయాలకు ఉందా లేదా? ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. అందుకే మనము ఏమైపోతున్నాము? కృంగిపోతూ ఉన్నాం. మీకు తెలిసిన లేదు, టాటా బిర్లా కంపెనీ చాలా పెద్దది ప్రపంచంలో. ఆయన ఏం చేసేవాడు తెలుసా? దాదాపు 170% బీదలకు పంచేవాడు. 170%. 100 రూపాయల్లో 70 రూపాయలు పంచుతాడు. 30 రూపాయలు తను పెట్టుకుంటాడు అంతే తన కంపెనీ నడవడానికి. నువ్వేం చేస్తున్నావు? 1000 రూపాయలు వచ్చిందంటే అతి కష్టంగా 1 రూపాయి వేయడానికి కష్టపడతావు. అంటే నువ్వు డబ్బు నాకు ఇవ్వమని నేను చెప్పలే, నేర్చుకోవాల్సినటువంటి విధం క్రైస్తవుంది. ఇక చెప్పాలి అంటే ఇక దేశంలో ఎంతో మంది భాగ్యవంతులు ఉన్నారు. ఒక సినీఫీల్డ్ పేరు తొందరగా నాకు జ్ఞాపకం రాలే, మహారాష్ట్ర. ఆయన తన సంపాదన అంతటిలో కూడా 90% ఎంత? 90% బీదలు పెడుతున్నాడు. 10% అతను ఖర్చు పెట్టుకుంటాడు. ఒక సినీ ఫీల్డ్ హీరో 100కి 10 రూపాయలు మాత్రమే తను వాడుకుంటాడు. ఆయనకి ఇవ్వలేదు. ఆయన అమ్మాయి ఉండేది. బిల్డింగ్ కూడా కట్టుకోలే, ఇట్లా రైకుడింట్లో ఉన్నాడు. ఇప్పటికి కూడా సినీ యాక్టరే. 100కి 10% ఆయన తీసుకుంటాడు, 90% బీదలకు వస్తూ ఉన్నాడు. ఎవరు నేర్పారు ఇది? మన దేవుడు నేర్పించాడు. ఆయన ఎలాంటి వాడు?
దయాదాక్షిణ్య పూర్ణుడు, పూర్ణుడు, సమృద్ధి, ఎనికి ముందు కాలే, కొరతలే. కాబట్టి మనం ఆయన ఆరాధించే వారికి ఉండాలి. ఆరాధన అంటే అర్థము ఇచ్చుట. ఆరాధన అంటే అర్థము ఇచ్చుట. ఏమిస్తావు నువ్వు చూసుకో, నీ ఇష్టం. నీ జీవితం ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావా, నీ ఆదాయాన్ని ఇస్తావా? కాబట్టి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఏమేం చేశాడు ఆయన నీకు? తన కొడుకును ఇచ్చాడండి. ఎలా మర్చిపోతావు నీవు? తన కొడుకును నీ కోసం ఇచ్చేసాడు ఆయన. ఒకసారి ఆలోచించు. మరి కొడుకు ఏమిచ్చాడు నీకు? తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. మరి నువ్వేమిచ్చావు? మూట కట్టుకొని బ్యాంకులు వేసుకుంటున్నావు, సర్ది కూడా కట్టుకుంటున్నావు, పాపాన్ని మూత మోస్తున్నావు. ఇది మన బ్రతుకు. ఇవ్వడానికి మన చేత కాదు. ఏం కావాలి మనకు? పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ ఏం కావాలా? ప్రఖ్యాతులు కావాలి. చేసేది ఉండదు. నోరు బాగా మెదగాలి, బాగా మాట్లాడాలి. అబ్బాయి ఏం పలుకులు పలుకుతున్నాడు మనోడు అనాలి. ఇది మనకు కావాల్సింది. ఈరోజు ఈ మాటతో, దేవుని యొక్క దయాదాక్షిణ్యతతో ఆ పదం చెప్పుకుంటూ బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పట్లో బాగా సంపాదించుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వేం చేసావు? కాబట్టి దేవుడు మన పట్ల తన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చడానికి దిగొచ్చాడు. ఆయన ఎలాంటి వాడు? నీ కొరకు ప్రాణం ఇచ్చేవాడు. ఆయన పేదవాడయ్యి నిన్ను ధనవంతునిగా చాలా ఇష్టపడినవాడు. మనము ఎదురింటోని చూస్తే ఓర్వలేము, పక్కింటోని చూస్తే ఓర్వలేము, వాడు తెల్ల కూడా వేసుకుంటే ఓర్వలేము, వాడు అన్నం తింటా ఉంటే ఓర్వలేము. మన బ్రతుకు ఒక బ్రతికైనా నీచమైన బ్రతుకు మంది. ఆలోచించాలి ఒకసారి. గనుక ప్రభువును మనం కొనసాగడానికి ఏం చేయాలి? మరి మనము ఏం చేయాలి? ఆ ప్రభువును కనుగొనేది నేర్చుకోవాలి. ఆ దయాదాక్షిణ్య పూర్ణుని గుర్తించేది నేర్చుకోవాలి. ఆ యొక్క కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుని మనము గుర్తించడం నేర్చుకోవాలి. ఆ యొక్క దీర్ఘశాంతం కలిగినటువంటి ఆ దేవుని మనము కలిసేది నేర్చుకోవాలి, అనుభవించేది నేర్చుకోవాలి. అలా మనం నేర్చుకోకపోతే, మాకు తెలిసిలే బైబిల్ మా ఇంట్లో వదిలే అంటే ఉంటాయి. నీ ఇంట్లో ఎన్ని కావాలా? బైబిల్ ఉంటే ఎందుకు? నీ హృదయంలో బైబిల్. కనుక జీవితాన్ని పరిశీలించుకో. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఇప్పుడే మనం చదివినాము, ద్వితీయోపదేశ కాండము 16-17 ఏమన్నాడు? వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున, సమృద్ధి చొప్పున, అనుగ్రహం చొప్పున ఏం చేయాలి? నువ్వు నీ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎలా ఇస్తావు? దేవునికి డైరెక్ట్ ఇవ్వలేడు. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 25లో మనం ఎన్నోసార్లు చదివింటాం. నేను రోగినై ఉండగా నీవు నన్ను చూడరాలే, నేను అడక్క తింటా ఉంటే నాకు అన్నం పెట్టలే, నేను దప్పికని ఉంటే నాకు నీళ్ళు ఇవ్వలే, నేను బట్టలు లేకుండా ఉంటే నాకు ఒక బట్టను ఇవ్వలే. కానీ దేవుడు నీకేమిచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు. దేవుడు నీకేమిచ్చాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుడు నీకేమిచ్చాడు? తన సమృద్ధిని ఇచ్చాడు. నువ్వేమి ఇవ్వాలని ఇష్టపడుతున్నావు? జోలు వేసుకుంటున్నావా? పస్తులు నలుపుకుంటున్నావా? ఆలోచించుకో ఒకసారి. మీ ముందు ఉన్నటువంటి స్థితిని ఒకసారి గమనిస్తే ఎంతో మంది ఏమంటున్నారు? టాటా బిర్లా చనిపోయాడు, కానీ ఆయనను ఏం చేసుకుంటున్నారు? హృదయంలో మనన చేసుకుంటూనే ఉన్నారు. ఆలోచించండి.
పటికర్ 90% దేవుడు తనకు వచ్చిన రాబడిని 90% ప్రజలకు వస్తూ ఉన్నాడు. ఏంటి ఈ పరిస్థితి? ఒకసారి ఆలోచిస్తే గమనించండి. ఎందుకంటే మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడా యేసుప్రభు అంటామే కానీ అనుసరించడం మనతో అయితే ఉందా లేదా? అనుసరించలేనప్పుడు మనం ఆయన పిల్లలమేనా, సైతాన్ పిల్లలమా? ఆయన వాక్యాన్ని మనం అనుసరించకపోతే ఆయన బిడ్డలం అవుతామా? సైతాన్ బిడ్డలమే మనమంతా. కాబట్టి ఆయనకి ఇచ్చేది నేర్చుకోవాలి మనం. ఆయనకి ఎలా ఇస్తాం? చదివినాం కదా, మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి. మొత్తం 25-30 నుంచి చాలా స్పష్టంగా అంటాడు, నన్ను నువ్వు జ్ఞాపం చేసుకోలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి పోతావు? నిత్యము మండొచ్చినటువంటి అగ్నిగుండానికి వెళ్ళు. తన బిడ్డలా మనం జీవించడం నేర్చుకున్నాం. ఆయన ఇచ్చాడు, ఆయన కనుగొనాలి. ఎలా కనుగొందాం చూద్దాం. ఆ మాటను కనుగొనే పద్ధతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆరాధిస్తాం దేవుని. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మొదటి చదువుకుందామైతే. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎవరు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఈ దేశం ఆ దేశం కాదు, తూర్పు దేశం. పుట్టిన స్థలం నుంచి తూర్పున. యేసు ఇక్కడ పుట్టింటే తూర్పు నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చాడు. వచ్చి అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చేమని చెప్పిరి. మన ఇంటి పక్కలో గుడి ఉన్నా మనం పోం. మన ఇంటి పక్కలో మందిరం ఉన్నా కూడా మనం పోవడానికి మనసు తప్పదు. టైం చాలదు మనకు, గుడికి పోయేంత టైం ఉండదు మనకు. ఎందుకంటే ఆ టైంని మనమే తెచ్చిన మా నుంచి వస్తా మన అప్పుసత్తు కదా. కాబట్టి దేవుడు మనకేమిచ్చినాడు? ఏమివ్వలే. కాబట్టి దేవుడి దగ్గరికి పోవడానికి మనకు సరిపోదు. కానీ వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? రమారమి 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణమై వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. ఆ రోజుల్లో హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు లేవు. నడుచుకుంటూ వస్తున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారు. ఒంటెల మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారు. మీరు ఆలోచించండి, ఒంటెల మీద ప్రయాణం చేస్తే ఎంత ప్రయాసపడి ఉంటారు. ఎక్కడెక్కడ పడుకొని ఉంటారు, ఏ అడవుల్లో పడుకొని ఉంటారు, నిద్ర చేసి ఉంటారు. మనము ఫుల్ లగ్జరీ మనకు ఉండాలా. మనం ప్రయాసపడకూడదు, కష్టపడకూడదు, చెమటగా ఆర్చకూడదు. మనం ఏది ఇచ్చేది ఇంకా మనం దేవునికి? కావాలంటే ఆ కానుక టైంలో ఏదో వేస్తాం అంతే. అదే కోరింది ఆయన. నీ బ్రతుకు కావాలి ఆయనకు, నీ కానుక కాదు. నీ బ్రతుకు, నీ జీవితం. మరి జ్ఞానులు వాళ్ళు కానుక ఇవ్వడానికి వచ్చినారా? వాళ్ళు వచ్చిన తన ఉద్దేశం ఏంటిది? మొట్టమొదట వాళ్ళు దేవుని కుమారుడని నమ్మినారు. మొట్టమొదట వాళ్ళకి నమ్మకం వచ్చింది. ముందు నువ్వు నమ్మేవా? నమ్మితే ఆయన ప్రకారం నువ్వు జీవిస్తావు. పైకి పెదవులతో నమ్మితే ఆయన ప్రకారం జీవించావు. ఇంకెవడు నీకు కోర్టులో లాయర్ ఏం చెప్పాల్సిన పనిలే. జడ్జి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. మొట్టమొదటిది నమ్మడం నేర్చుకోవాలి. నమ్మిన తర్వాత ఆయన కనుగొనేది నేర్చుకోవాలి. మనం అవన్నీ మనకొద్దు. యేసు ప్రభు పుట్టాడు మన కోసం, క్రిస్మస్ పండుగ తినడం తాగడం అంటే చాలు, దట్స్ ఆల్.
అవునా? అందుకనే పుట్టింది ఆయన. ఎంతోమంది భక్తులు ఏం చేసినారు తెలుసా? నో, క్రిస్మస్ పండుగ చేయకూడదన్నారు. వాళ్ళేమి అన్యులు కాదు, వాళ్ళేమి కమ్యూనిస్ట్ వాళ్ళు కాదు, దేవుడు లేడని వాళ్ళు కాదు, ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుని భక్తులు ఉన్నారు అన్నమాట. పండగ ఇలా చేయకూడదు అని. మనమైతే అదే చేస్తాం. ఖచ్చితంగా కొత్త బట్టలే కావాలి మనకు, ఖచ్చితంగా మనకు పంటికి వంటికి ఇంటికి అవసరమే. అది లేకుంటే పండగ కాదు మనకు. దాన్ని ఏం తలపోసుకుంటాంలే ఒకరికొకరు, అబ్బా ఏం చెప్పబడ్డదిగా వర్ణన చేసుకుంటాం. ఇదేనా దేవునికి మనం ఇచ్చే కానుక? ఇచ్చేది నేర్చుకున్నాం. తర్వాత కనుగొన్న తర్వాత ఏం చేయాలి? ఆయనను పూజించేది నేర్చుకోవాలి. ఆయనను పూజించేది నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనకు సమర్పించేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సమర్పణ కలిగి ఉంటావో నీకు వచ్చే ఆనందం ఇంత అంత కాదు. దాన్ని ఎవరు పట్టుకోలేడు అసలు. ఇట్ నెవర్ మేజర్ ఇట్. దాన్ని కొలవలేరు అసలు. అది సంతోషం. కాబట్టి మనం ఇచ్చే జస్ట్ కానుకలోనే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం తాగాడుతూ ఉంటాం, ఎనికి దొక్కులు దొక్కుతూ ఉంటాం. ఏంది మన సమర్పణ? ఏంది ఆయన కనుక్కున్నాం మనం? ఏంది ఆయన మనం పూజించాము? కాబట్టి ఆయన చేసిన మేలు ఇంత అంత కాదు. ఎంత మేలు చేశాడు చూద్దామా మాటలు ఒకసారి. 103 కీర్తన, 103వ కీర్తన నంబర్ 1. ఏం చేశాడు ఆయన? దోషాలను క్షమించాడు. నంబర్ 2, ఏం చేశాడు ఆయన? మన సంకటాలను కుదుర్చాడు. నంబర్ 3, మనకు నరకానికి వెళ్ళకుండా విమోచన మనకి ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? కిరీటాన్ని ఇచ్చాడు, రాజులుగా చేశాడు. ఇంకేమిచ్చాడు? క్రొత్త ధనం ఇచ్చాడు, పాత బ్రతుకులను తీసేశాడు. ఇంకేమిచ్చాడు? మేలునిచ్చాడు, తృప్తినిచ్చాడు. నీకు తృప్తి లేదు అంటే ఆయన నమ్మలే. హరీష్ ఒక అధికారి, మీకు తెలిసే ఉంటుంది, న్యూస్లో విన్నారు, ఆయన ఫోటోని కూడా చూశారు. ఆయన లెఫ్టినెంట్ కర్నల్, ఆర్మీలో మంచి పెద్ద ఆఫీసర్, ఒక యూనిట్ కమాండర్. ఆయన నేను అక్కడికి వెళ్ళి ఆ పూజ నేను చేయనయ్యా, నేను ఒక క్రైస్తవుని అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. నేను బయట నిలబడుకుంటాను, మీరు చేసుకోండి అన్నాడు. కానీ ఒప్పలే ప్రజలు. ఏం చేశారు మరి? ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడానికి ప్రయాసపడ్డారు. ఆయన ఏమన్నాడు? ఎట్టబోతుంది ఉద్యోగం అన్నాడా? అనలే. కోర్టుకైతే పోయినాడే, కానీ ఎందుకు పోయినాడు కోర్టుకు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్లకు తెలియచేయడానికి పోయినాడు. గ్రంథంలో ఇది ఎదురానైనా మేము అది పాటిస్తాము, తెలుసుకోండి, కావాలంటే బైబిల్ చదువుకోండి అన్నాడు. బైబిల్ ఎటున్నా నువ్వు సమాజంలో ఉన్నావు కదా అని వాళ్ళు తీసుకున్నారు శారీరకంగా. కానీ ఈరోజు ఆయన తన ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు అని ఏం అడగదింటున్నాడా? త్యాగం దేన్ని బట్టి? యేసు ప్రభువుని బట్టి. ఎలా వచ్చింది ఆ త్యాగము? యేసు ప్రభు ద్వారా వచ్చింది. నువ్వు నేనైతే కన్నీరు పెట్టి ఏడ్చుకుంటూ మొదలు కూర్చున్నాం. కనుక ఈ త్యాగము అనేది, ఈ సమర్పణ అనేది, ఈ యొక్క చెప్పాలి అంటే యేసు ప్రభువే మనకు నేర్పించాడు. ఆఫ్టర్ ఒక సినీ ఫీల్డ్ యాక్టర్ 90% బీదలకు పంచిపెడుతున్నాడు అంటే 90% ఆయన ఎంత లగ్జరీగా ఉంటాడు చూసారా? పటేకర్ ఆయన సింపుల్ ఇంట్లో ఉన్నాడు. సింపుల్ మనం స్లాబ్ వేస్తున్నాం, ఆయన
రైకింట్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఆయన ఇద్దరే. 90% వచ్చిన డబ్బులు బీదలకు వస్తూనే ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు మనకు నేర్పినటువంటి బోధ. ఇప్పుడు ఈ జ్ఞానుల పరిస్థితి ఏంటి? ఎంత ప్రయాసపడి తెలుసుకోవాలా, ఎక్కడున్నాడో పక్కన గంట మోగుతానే కూడా మనం పోము. కానీ మైళ్ళ దూరం నుంచి ప్రయాసపడి చేరుకున్నారు యెరూషలేము. సాతానుడు ప్రక్కదో పట్టించాలనుకున్నాడు, కానీ దేవుడు వారిని చక్కటి మార్గంలో నడిపించాడు. వాళ్ళు ఏం చేశారు మరి? చుక్క ద్వారా నడిపించబడేవాడు. నడిపించేది ఎవరు అంటే చుక్క, నక్షత్రం, మార్గదర్శి. దానియేలు గ్రంథంలో మాట ఉంది, 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? ఎందరైతే ఎవరినైతే నడిపిస్తారో వారు ఏమై ఉంటారు? నక్షత్రమును పోలి ఉంటారు. కాబట్టి నడిపిస్తూ ఉన్నాడు నక్షత్రం. దేవుడు నడిపించాడు. ఆ ఇంట్లోనికి వచ్చారు. చాలా మంది ఆ గొల్లలు తీసిపోయి కూర్చోబెట్టి ఉంటారు. ఇప్పుడు గొల్లలు జ్ఞానులు గుడిసెలేకి రాలే, గొల్లలు వచ్చారు గుడిసెలేకి. ఆ జ్ఞానులు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేశారు, పూజించారు, కనుగొన్నారు, అత్యానంద భరితులయ్యారు. ఏం చేశారు? సాష్టాంగంగా ఆయనకు నమస్కారం చేశారు. మనస్ఫూర్తికంగా నమస్కారం చేయలేము. మన చేత కాదు. ఎందుకు కాదు? లోపల ఒకటి బయట ఒకటి అలా బ్రతకది. ఇక నా నూతన సంవత్సరంలో ఆ లోపలి తీసేసుకుందాం. నూతన సంవత్సరం కనీసం కొత్తదనం సంపాదించుకుందాం. దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. కనుగొన్నారు, వెంటనే కాళ్ళ మీద పడ్డారు. చంటి బిడ్డ కాదు, ఏం పెద్ద కింగ్ కాదు, అడుగుచోడేది. ఉయ్యాల్లో ఊగుతున్నాడు, కింద పడేసి పడుకో ఉంటాడు. ఆ ఇంట్లో ముగ్గురు పోయినారు. ఏమేం చేశారు మరి వాళ్ళు? ముగ్గురు చెప్పాలి అంటే ఆనందం, పట్టలేనంత ఆనందంతో వాళ్ళు తేబడినటువంటి వస్తువులు అద్భుతమైనటువంటి సూచనలుగా మనకున్నాయి. ఒకరు బంగారు తెస్తే, ఒకరు సాంబ్రాణి తెస్తే, ఒకరు గోలము అని వ్రాయబడింది గ్రంథంలో. బంగారు యొక్క జీవితము పవిత్రమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, ఘనమైనటువంటి జీవితం, మహిమకరమైనటువంటి జీవితం, గొప్ప జీవితం దేవునికి అర్పించారు. మనం ఏం అర్పిస్తాం? నోటి మాటలు అర్పిస్తాం అంతే. గొప్పతనాన్ని అర్పించాం మన దేవునికి. అర్పించుదాం. ఎంత పని చేశాడు మనకు. క్షమాపణ, సమకూర్చుట, కుదుర్చుట, విమోచించుట, మనల్ని మరి కిరీటము మనకు తలగా ఉంచటము, తర్వాత కొత్తదనం మనకి ఇవ్వడానికి, తర్వాత సంతృప్తిని ఇవ్వడానికి దేవుడు మనకు వస్తే మనం ఏమిస్తాం? నేర్చుకున్నాం. సమస్తాన్ని, మన గొప్పతనాన్ని దేవునికి అప్పగిస్తాం. మన గొప్పతనం మనం ఏం చేస్తాం తెలుసా? బయట చూపిస్తాం అందరికి, మేము గొప్పలము అని. ఇది మనకుండే రోగం. ఈ రోగం విడిచిపెట్టుకోవాలి మనం. ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఇవి. వీటి నుంచి మనము ఉపశమనం పొందాలి. ఇప్పుడు క్యాన్సర్ రోగం తొందరగా బాగా కాదు కదా, దీర్ఘకాలిక రోగమే అంటారు దాన్ని. అట్లా ఈ రోగాలు మనము తొలగించుకోవాలి. ఒక రోగం కోసం ఎంత ప్రయాసపడతాం మనం? ఎంత డబ్బు ఖర్చు పెడతాం? ఎన్ని ఆసుపత్రులు దిగుతాం? మరి మన దేవుడు మనకిచ్చే రక్షణను ఎలా పోగొట్టుకుందాం? మరి వాత రోగం ఎలా విడిపించుకున్నాం? ఆయన కార్చిన రక్తంలో మనం కనబడాలి. ఆయనకు వెదకాలి, కనుగొనాలి, పూజించాలి, ఆ తర్వాత సమర్పించాలి. బంగారుని గొప్పతనంతా ఆయనకు అప్పగించాలి.
రెండవది ఏం చేశారు? సామ్రాణిని ఇచ్చాడు. నీ యొక్క ఆరాధన ఆయనకి చెందాలి. నీ యొక్క స్తుతి ఆరాధన పెదవులు కాదు, హృదయం, నీ జీవితం సమర్పించాలి. అక్కడ చేరాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం అనేది పెళ్ళబుకుతుంది. నీ జీవితాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. చూసినావా, వచ్చినావా, నేను ఇచ్చినావా, కనీసం అన్నం పెట్టావా, ఇవన్నీ యేసు ప్రభు స్వయాన పలికిన మాటలు. చూసుకోండి, కావాలంటే నేర్పించాడు మనకు. మనము దరిద్రంగా ఉండకూడదని ఏం చేశాడు ఆయన? మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు అని వాక్యంలో ఉంది. మాటలతో మనం సరి చేసుకుంటాం. సెటరేట్ మాటలతోనే అయిపోతుంది, క్రియలతో కాదు మన బ్రతుకు. దానివల్ల ఏ ప్రయోజనం లేక ఇకనైనా నూతనత్వాన్ని సంపాదించుకుందాం. ఇకనైనా నూతన స్వభావాన్ని మనం కలిగి ఉందాం. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇక బోలము చెప్పాలి అంటే, బోలము పరిస్థితి ఏంటిది అంటే, కొల్లిపోని జీవితం, కొల్లు పట్టకూడదు, నిత్యత్వం కలిగినటువంటి జీవితం. కాబట్టి మన బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము లోపల కొడుతున్నామా లేకపోతే ఆరోగ్యంగా ఉన్నామా? దేవునికి అదే కావాల్సింది. ఏదో నువ్వు ఇచ్చే 100 రూపాయలు 10 రూపాయలు కాదు. He needs your heart. నా కుమారుడా, నీ హృదయం నాకే. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటిది ఎంత? దాంట్లో కనీసము ఆయన ఏమన్నాడంటే, వట్టి చేతులతో రాకుండా అంటాడు. వట్టి చేతులతో రాకుండా ఏమన్నాడు? 10వ భాగం ఏమన్నాడు? అబ్రహాం నుంచి మొదలు పెట్టాడు. మనకు 10వ భాగం ఇవ్వటం నేర్పించాడు. మనకు అంటానే డబ్బులే 10వ భాగం అని కాదు, నీ జీవితం అంతా 10వ భాగం ఇవ్వాలి దేవునికి. 90% నీ శరీరానికి వాడుకో, బట్ 10% దేవునికి అప్పగించు. కనీసం 1% కూడా మనం దేవునికి ఇవ్వం. పరీక్షించుకుంటే ఎంతసేపు మన స్వార్థాన్ని ఆలోచిస్తామా? మన బ్రతికే గొప్పది, మనమే. కాబట్టి దేవునికి మనం సమర్పించడం చాలా అవసరం. గనుక అట్టి సమర్పణ జీవితం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమర్పణపరుడు, ఎందుకంటే ఆయన దయా సంపూర్ణుడు, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు, ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏదో సామెత చెప్పినట్టు, వరే మీ నాయన చాలా మంచోడురా, నువ్వు మీ నాయన పేరు పోగొట్టకూడదురా అన్నాడంటే ఎవడో. ఈడేం చేసినాడు? మా నాయన పేరు మంచిగా ఉండాలంటే నేనేం చేయాలి అన్నాడు అని మనసులో అనుకున్నాడు. నేను చెడ్డోనైతే కదా మా ఆయన మంచోడు అవుతాడు అనుకున్నాడు. ఇటు చూడు ఎంత తెలియపోయాడో. ఈరోజు అదే పరిస్థితి జరుగుతూ ఉంది మనలో. వాడు చేసిన పనికి ప్రజలందరూ చేయమన్నారు తెలుసా? వరే మీ నాయన చాలా మంచోడు కదరా, నువ్వేంద్రా ఇటువంటి పనులు చేసినావు అన్నాడు. అందుకే నేను చేసినాను అంటున్నాడు మళ్ళీ వాడు సిగ్గులేక. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. ఏమిచ్చాం మనం మన దేవునికి? ఈ నూతన సంవత్సరం ఇవ్వడం నేర్చుకున్నాం. దేవునికి మనల్ని మనం సమర్పించుకునేది నేర్చుకున్నాం. చచ్చినా పర్వాలే, మా దేవుడు మనం బ్రతికించకపోయినా పర్వాలే అనే త్యాగం మనకుందా? దేవుని బిడ్డలకు ఉండాలి. అది లేదంటే దేవుని బిడ్డలం కాము. రాసి పెట్టుకోవచ్చు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, నేను కాదు.
నా సొంత మాట కాదు. మా దేవుడు మమ్మల్ని బ్రతికించకపోయినా చింతలే, నీకు మాత్రం మొక్కవు. మనమే ఉంటాం, ఎటుకడలే ఏమైతుంది అంటాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్పతనాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువులో మనం కొనసాగడానికి సిద్ధపడదాం. దేవుడు నిజంగా మనకు చేసినటువంటి ఈ మేళ్ళు, ఎన్ని మేళ్ళు చేశాడు అంటే, అన్నిటికంటే అధికమైనటువంటి మేలు రెండే రెండు. ఒకటి మనం పుట్టడం, రెండవది మనం గిట్టడం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ రెండు ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా. నీ చేతిలో ఏమైనా ఉందే? మధ్యలో ఎందుకు డ్రామా వేస్తావు? ఎందుకు సినిమా చూపిస్తావు? అవసరమా? దానివల్ల పాపం పెంచుకుంటా ఉన్నారు కానీ వెళ్తావు. అంతే. ఈ రెండింటి గొప్ప విషయాలను ఒక్కసారి స్మరణ తెచ్చుకుంటే మనం పాపం చేయం, అబద్ధం ఆడం, మోసం చేయం, అసూయ కలిగి జీవించం. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఒకసారి గమనించండి. అద్భుతమైనటువంటి సమర్పణ ఆరాధన, అట్టి ఆరాధన దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు. అట్టి ఆరాధనను దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. చాలా ఉన్నాయి ఆయన చేసిన గొప్ప కార్యాలు. అన్నీ చేస్తే కుదరదు సమయం, ఎందుకంటే మనం టైం పాటిస్తాం. కాబట్టి దేవుడు ఈ మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. సరిగ్గా